వరల్డ్ నేషనల్ డెంగ్యూ డే మనం ఇక్కడ బద్వేలు సర్కిల్లో అవగాహన ర్యాలీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ డేకి సంబంధించి డెంగ్యూ అనే రోగం మన బద్వేల్లో ఇప్పుడైతే కేసెస్ అమ్మి ఎక్కువ రిపోర్ట్ అయ్యింది లేదు, కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ ఇది ఎప్పటికైనా ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే క్లైమేట్ వర్షాలు పడే క్లైమేట్ మారింది కాబట్టి వర్షాలు పడిన వెంటనే దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ మా ఆరోగ్య కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి శుక్రవారము. వాళ్ళు దానికి మా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పినప్పుడు ఇలాంటి దీంట్లో లార్వాలు ఉన్నాయి అని ఉన్నప్పుడు మీరు వాటిని వెంటనే శుభ్రం చేసుకొని దానిని మూతలు పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ కూడా అదే. మన పరిసరాలు పరిశీలించి ఎలాంటి ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ కానీ దోమలు ఉత్పత్తి అయ్యే ఏరియాలు ఉంటే వాటిని శుభ్రం పరిచి 3వ పాయింట్ కవర్ చేయాలి. అలాంటి ఏమన్నా వాటర్ స్టాగ్నేషన్ సేవ్ చేసుకోవాలనుకున్న వాటర్ ఉంటే వాటిని కవర్ చేయాలని చెప్పేసి మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి చెప్తున్నారు. మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ వాటిలో మీరు కూడా పాల్గొంటూ ఫ్రైడే రైడే ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మరియు డెంగ్యూకి సంబంధించి డెంగ్యూలో ఇప్పుడు మనకైతే కేసెస్ బద్వేల్లో అయితే రిపోర్ట్ అవ్వడం లేదు. కాకపోతే డెంగ్యూ లక్షణాలు మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. ఎక్కువగా అతిగా జ్వరం ఉంటుంది. అలాంటి జ్వరాలు ఎవరన్నా ఉన్నప్పుడు వెంటనే మా ఆరోగ్య కార్యకర్తలు కలిసిన వెంటనే అక్కడే ఫీల్డ్లోనే ఆరోగ్య కార్యకర్తలతో పరీక్షలు చేసి ఏమన్నా ఉంటే రెఫర్ చేయడమా లేకపోతే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడమా చేస్తారు. కాబట్టి జ్వరాలు కంట్రోల్ కానీ జ్వరం ఏమన్నా ఉంటే వెంటనే మా ఆరోగ్యకర్తల్ని కలిసి ఈ డెంగ్యూని నిర్మూలించడానికి తోడ్పడతారని కోరుకుంటున్నాను.